అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ శివాలయం సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. మదనపల్లి జిల్లాలో రాయచోటిని కలుపుతున్నారనే ప్రచారంతో ప్రజలు నిరసనకు దిగారు. రాయచోటికి అనుకూలంగా నిర్ణయం ఉంటుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. తన సోదరుడు మంత్రివర్గ ఉపసంఘంతో మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ ర్యాలీ అంటున్న మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి జిల్లాను ఇలాగే కొనసాగించాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఇవాళ రాయచోటి పట్టణంలో పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తున్నారు. టీడీపీ నాయకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాయచోటి బంద్ సంబంధించిన వాతావరణం ఎలా నడుస్తుంది? తర్వాత ఈ రాయచోటి బదిలీ చేస్తానంటే మార్పు చేస్తానంటే ఊహాగానాలు ఉన్నాయి, దీనికి ఏమంటారు? ఖచ్చితంగా నిన్న నుంచి వచ్చిన కొన్ని ఊహాగానాలు కానీ అవి ప్రభుత్వం యొక్క వాళ్ళు చెప్పిన సంకేతాలను బట్టి రాయచోట్ల అయితే నిరసనలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికైతే స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కాకుండా ప్రతి ఒక్కరూ సామాన్యులందరూ బిజినెస్ కానీ మామూలు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. కానీ గత 2-3 గంటల్లో మనం వేరే చేసుకుంటే మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న మంత్రులకు అందరికీ సూచనలు వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఖచ్చితంగా మా అన్నమయ్య జిల్లాను అలానే పునరుద్ధరించాలి, దాన్ని రాయచోటిగానే దాని యొక్క హెడ్ క్వార్టర్గా నిలవాలని చాలా మందికి విజ్ఞప్తి చేశారు. దానికి పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము ఇక్కడికి చేరడం ఏమనగా పౌరుల యొక్క వాళ్ళ యొక్క ఆకాంక్షను కోరుకుంటూ ఈరోజు శాంతియుతంగా మనం ఇక్కడ శివాలయం ఠాణా దగ్గర ఇక్కడి నుంచి శివాలయం సర్కిల్ నుంచి మనం అక్కడ కాలేజ్ గ్రౌండ్ వరకు నార్మల్గా శాంతియుతంగా ర్యాలీ చేయాలనుకున్నాము. దానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి పౌరులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈ జిల్లా పునర్విభజన సంబంధించినటువంటి మొత్తం మదనపల్లి ఏదైతే ఉన్నాయి మూడు జిల్లాలు తప్ప రాయచోటి సంబంధించి ఎటువంటి చర్చ లేదు, ఉన్న పలంగా తెర మీదకి వచ్చింది. దీనికి ఏమంటారు? ఇది కేవలం ఏమంటే ముఖ్యంగా మనము రాయచోటి నుంచి మదనపల్లిని సపరేట్ చేయడం అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ రాజంపేట నుంచి కానీ అక్కడ కోడూరు నుంచి కొన్ని వాళ్ళ యొక్క ఆకాంక్షలు అయితే వాళ్ళు వెల్లడించారు. దాన్ని పరిగణన తీసుకొని ఈ యొక్క ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. కానీ మన రాయచోటి నుంచి కూడా మనం చాలా మంది ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా మెసేజ్ గవర్నమెంట్కు పాస్ చేశాము. గత 24 గంటల నుంచి రాయచోటిలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు పౌరులు కూడా మా అన్నమయ్య జిల్లాకు అన్నమయ్య జిల్లా విశిష్టత దాన్ని ఎలా నిలుపుకోవాలా దాని గురించి కూడా ప్రతి పౌరుడు ప్రతి ఒక్క మనిషి దాన్ని విజయవాడకు తెలియజేయడం జరిగింది. కావున మనకు ఖచ్చితంగా మంచి రిజల్టే ఉంటుంది. కొన్ని గంటల్లోనే మనకు మంచి రిజల్ట్ వస్తుందని కోరుకుంటున్నాను. రాయచోటి జిల్లా కేంద్రం ఎక్కడికి పోతే ఇలాగే ఉంటుంది. ప్రభుత్వంతో ఉన్నత ఏదైతే మంత్రివర్గ మండలితో వాళ్ళతో మాట్లాడుతున్నామో పాజిటివ్ సమాచారం తమకు వస్తుందని చెప్తున్నాను. కెమెరా పర్సన్ శర్మ, ఐ న్యూస్, రాయచోటి.